తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క దువాను కుబుల్ చేశారు. కుబుల్ చేసి ప్రవక్త అయ్యూబ్ అలైహిస్సలాం వారిని రమ్మన్నాడు. ఒక ప్రదేశానికి వెళ్ళారు. అయ్యూబ్, నీ పాదాన్ని నేల కొట్టనన్నారు. ఆయన పాదాన్ని నేల కొట్టగానే నీటి ఊటలు చిమ్మాయి. ఆ నీళ్లను త్రాగు, స్నానం చేయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించాడు. ఆయన నీళ్లు తాగారు, స్నానం చేశారు. పూర్తి శరీరం అంతా ఎలా అయిపోయిందంటే నిగనిగలాడేటటువంటి శరీరంగా తయారైపోయింది. ఆయన స్నానం చేస్తుంటే బంగారు మిడతలు వచ్చి వాలిపోయాయి. ఆ బంగారు మిడతలను ఆయన అదరా బదరా జోరుకుంటున్నాడు, మొత్తం బట్ట నిండాకు దోసుకుంటున్నాడు. అల్లా అన్నాడు, అయ్యూబ్ అయ్యూబ్, ఏంటి ప్రాపంచిక సంపదను కోరుకుంటున్నావా అనగానే అయ్యూబ్ అలైహిస్సలాం వారు అన్నారు, అల్లా, నా ప్రభు అనుగ్రహాన్ని నేను ఎలా కాదనగలను అన్నారు అయ్యూబ్ అలైహిస్సలాం వారు.